జై శ్రీరామ్. భక్తరాజ్ మహారాజు అంటారు, నాకు దైవం అక్కర్లేదు, సద్గురువు చాలు అని. దైవము ఇవ్వలేనిది సద్గురువు ఇవ్వగలడు అని. దైవం ఇవ్వలేడని కాదు, మన వద్దకు రాలేడు. మన అహంకారం మనం దాటలేము. మనకుండే త్రిగుణముల యొక్క బంధనము మనకుగా మనం దాటలేము. అది దాటినవాడు మనల్ని దాటించడానికి సంకల్పించుకుంటే మనం దాటడం జరుగుతుంది. ఇది దైవానుగ్రహంగా జరగాలి. గురువు ప్రత్యేకించి అనుగ్రహించడం ఉండదు. దైవం అనుగ్రహిస్తే గురువు వస్తాడు. దైవం అనుగ్రహించాలి అంటే ధర్మాన్ని బాగా పాటించాలి. ఇక్కడ అమ్మవారు ధర్మాన్ని పాటించిందా లేదా, లంకలో ఏం చేస్తోంది, ఇవన్నీ తర్వాత వస్తాయి. ఆమెకి ఎంత దైవచింతన ఉన్నదో, ఎంత ధర్మ అనుసరణలో ఉన్నది మనకి తెలుస్తుంది. అంత తపన ఉన్నవారికి జీవుని దగ్గరికి దైవమే దూతను పంపడం మనకి మార్గము. అందుకే మనకు సద్గురువుల మార్గం ఏం చెబుతుందంటే, నీకుగా నీవు సద్గురువును ఎన్నుకునే స్థితి లేదు. సద్గురువే నీ జీవితంలో ప్రవేశించి నిన్ను అనుగ్రహిస్తాడు. గురువు అనుగ్రహిస్తే దైవము అనుగ్రహిస్తాడు. దైవానుగ్రహం చేతనే గురువు నీ వద్దకు వచ్చాడు. కాబట్టి గురువు అనుగ్రహంగా దైవము నీ వద్దకు వస్తాడు. రామాయణం కూడా అదే చూపిస్తుంది. ఈ రాక్షసులతో సామోపాయం పనిచేయదు. వీళ్ళంతా ఐశ్వర్యవంతులు. డబ్బుండి మదించిన వాళ్లతో మంచి మాటలు చెబితే వాళ్ళు వినరు. చేతకాని వెధవలు వీళ్ళిలాగే మాట్లాడుతారు అనుకుంటారు. పరమగురువులు, హిమాలయాలు, సేవ ఇలాంటి మాటలు చెబితే ఎందుకొచ్చిందయ్యా ఇవన్నీ, ఏమన్నా పనికి వచ్చే పని చేసుకో అని చెప్తారు. వీళ్ళు ధనానికి లొంగరు. మిత్రభేదానికి ఎడమే లేదు. వీళ్లతో యుద్ధము చేయడమే అసంభవము. వీళ్లతో ఏదీ కుదరదు. అంత బలంగా ఉన్నారని చూశాడు. ఆ ధీరుడు, ఆ వానరరాజు సుగ్రీవుడు, ఆ పరాక్రమవంతుడు అంగదుడు, నీలుడు, నేను తప్ప మరి వానరులెవరూ ఇక్కడికి రాలేరు. ఇంతకీ ఆ వైదేహి జీవించి ఉన్నదో లేదో? ఆమె జీవించి ఉంటే నేను ఆమెను చూచిన తర్వాత ఈ విషయం ఆలోచిస్తాను. జీవించి ఉండటం అంటే ఏది జీవనము? ధర్మము, దైవమే ప్రధానమనుకునే జీవనమే జీవనము. లేకపోతే పవన కుంభిత చర్మ భస్త్రికాక అంటాడు ప్రహ్లాదుడు భాగవతంలో. మన అదృష్టం కొలది తెలుగులో భాగవతము సంస్కృతంలో భాగవతము కన్నా బాగా వచ్చింది. కంజాక్షునికి గాని కాయంబు కాయమే, పవన కుంభిత చర్మ భస్త్రిగాక. ఊరికే గాలిని నింపే తిత్తిలాంటిదే తప్ప నీ శరీరము, ఈ శరీరము దైవం కోసం వాడనప్పుడు ఇది ఎందుకు? వెధవ శరీరము, ఇదొక గాలితిత్తి అన్నాడు. వైకుంఠ పొగడని వక్త్రమ్ము వక్త్రమే, ఢమఢమధ్వనితోడి ఢక్కగాక. డప్పుకు నాలుకకి ఏమిటిరా తేడా? దైవాన్ని పొగడలేని వాడివి అని అంటున్నాడు ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నతో. హరిపూజనములు చేయని హస్తంబు హస్తమే, తరుశాఖ నిర్మిత దర్విగాక. దేవుడిని పూజ చేయని చేతులు చేతులా? నీ చేతులకి ఆ చెట్టు కొమ్మలకి తేడా ఏమిటి అని తండ్రిని అడుగుతున్నాడు. పూజ చేస్తావా? అబ్బే, అది ప్రిలిమినరీ అండి, మెడిటేషన్ చేస్తున్నాను కదా. అలా రకరకాలుగా ఉంటాయి భావాలు. జై శ్రీరామ్.